రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, జీవాధిపతివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బహుబలమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు అయా మమ్మల్ని, మా కుటుంబాలను రక్షించినందుకు, కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున మేము సజీవులంగా ఉన్నాము అంటే అది కేవలము కూడా మీ కృప మాత్రమే తండ్రి. అయా, ఎంతోమందికి లేని ధన్యత, అవకాశం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. అయా, మా ప్రతి ప్రయాణాన్ని క్షేమకరంగా మార్చినందుకు వందనాలు తండ్రి. అయా, మా యొక్క ప్రతి పనిని ఆశీర్వదించి దీవించి అయా మాకు సహాయము దయచేసినందుకు కృతజ్ఞతలు ప్రభువా. తండ్రి, ఈ రోజున ప్రతి అవసరతను మాకు అనుగ్రహించి ఏమైతే కావాలో వాటన్నిటినీ దయచేసి మమ్మల్ని సంతృప్తి పరిచినందుకు కోట్లాది కోట్ల వందనాలు నాయన, స్తోత్రాలు ప్రభువా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, మరొకసారి ఈ విధంగా ప్రార్థించుకునే ఈ గొప్ప అవకాశం మాకు దయచేశారు. అందును బట్టి మీకే లెక్కించలేని కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలును కొదువై ఉండదు అని ప్రభువా లేఖనాల ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు, జ్ఞాపకం చేస్తున్నందుకు అయా మీకు వందనాలు. అవును తండ్రి, మీ యొద్ద ఉన్నవారు ఏ లేమి కలిగి జీవించరు. నిజముగా మిమ్మల్ని ఆశ్రయించు వారి జీవితంలో ఏ కొదువ ఉండదు తండ్రి. అవును తండ్రి, ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే కొదువ కలిగి ప్రార్థిస్తున్నారో, వారి జీవితంలో ఏ లోటును బట్టి వారి రాత్రి కాలంలో మొరబెడుతున్నారో ఆ లేమిని, ఆ లోటుని తీసివేయండి తండ్రి. అయా, వారు మీకు మొర్రబెడుతుండగా, అయా మీ పాద సన్నిధిన చేరి ప్రార్థిస్తూ ఉండంగా, గోజాడుతూ ఉండంగా అయా బిడ్డల జీవితాన్ని సమృద్ధిమయము చేయమని బ్రతిమాలుకుంటున్నాము. మీ యొక్క ఉన్నతమైన కృపను కుమ్మరించమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రాత్రిన ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి అయా ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా పేరు పేరున అడుగుతున్నాం తండ్రి. వారు ఆయా స్థలాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి విశ్వాసముతో, నమ్మకంతో ఏకీభవిస్తుండగా వారు అనుకుంటున్న కార్యాలన్నీ కూడా వారి జీవితంలో నెరవేర్చండి ప్రభువా. ఎస్ లార్డ్, అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు ప్రార్థిస్తున్నారు తండ్రి. అయా బలహీనతలు వారిని చుట్టుముట్టి ఉన్నాయి నాయన, కృప దయచేయండి ప్రభువా. అయా ప్రతి విధమైన బలహీనతను కొట్టివేయండి. అయా హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లంగ్స్ ప్రాబ్లం నుంచి, అయా లివర్ ప్రాబ్లం నుంచి, కిడ్నీ సమస్య నుంచి విడుదలను అనుగ్రహించండి ప్రభువా. అయా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి. మైగ్రేన్ తలనొప్పుల నుంచి విడుదల దయచేయండి. కంటి సమస్య నుంచి విడుదల దయచేయండి ప్రభువా. మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి. ఆర్థరైటిస్ నుంచి విడుదల దయచేయండి తండ్రి. షుగర్, బీపీ తండ్రి, థైరాయిడ్ ఇవన్నీ కూడా నార్మల్గా ఉండడానికి కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా ప్రతి దురాత్మ శక్తిని, అపవాది క్రియలను, వారిని పీడిస్తున్న ప్రతి సమస్యని యేసు నామములో లయపరచమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే బిడ్డలు ఆయా కుటుంబంలో సమస్యలను బట్టి దుఃఖిస్తున్నారో ప్రతి సమస్యను తీసివేయండి తండ్రి. సమాధానపడి జీవించే కృప దయచేయండి. ఒక్కరినొకరు అర్థం చేసుకొని అయా ప్రేమతో, అనురాగంతో ఉండే కృప దయచేయండి ప్రభువా. యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని అనుగ్రహించండి ప్రభువా. అయా ఎవరైతే వృద్ధులు, చిన్న బిడ్డలు ఉన్నారో వారందరికీ మీ కాపుదల ఈ రాత్రిన దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, మారు మనసు లేని ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాము, వారందరికీ మారు మనసును దయచేయండి. ప్రతి అడిక్షన్ నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలను సఫలపరచమని అడుగుతున్నాం. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, మీ చిత్తం ఏమిటో వారికి తెలియజేయండి తండ్రి. ఘనంగా వారి వివాహం జరగడానికి కృప దయచేయండి ప్రభువా. గృహాలు కట్టుకుంటుండగా వారు కట్టుకుంటున్న గృహం విషయంలో సహాయం దయచేయండి. పెన్షన్స్, లోన్స్ కొరకు, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం అప్లికేషన్స్ పెట్టుకుండగా తండ్రి వాటన్నిటిని వారికి అనుగ్రహించండి ప్రభువా. అయా వివిధ దేశాల్లో బిడ్డలుండి చదువుకుంటున్నారు, పనులు చేసుకుంటున్నారు, వారందరికీ నాయన క్షేమాన్ని దయచేయండి. అయా వీసా ఇంటర్వ్యూస్లో, పాస్పోర్ట్స్లో, నాయన ఇమిగ్రేషన్స్లో అయా వెళ్తున్న బిడ్డలందరికీ సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా ల్యాండ్ సమస్యల నుంచి, కోర్టు కేసుల నుంచి కూడా
ప్రభువా విడిపించండి. వారు తండ్రి విడిపింపబడ్డానికి కృప దయచేయండి తండ్రి. నాయనా, ఈ రాత్రి కాల సమయంలో గర్భఫలం లేనటువంటి ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం తండ్రి. బిడ్డల గర్భాలను తాకండి. భార్యాభర్తల మధ్య ఉన్న లోపాలన్నీ కూడా తీసివేయమని, బిడ్డలకు సంతాన భాగ్యంను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అయా, అదేవిధంగా మా భారతదేశాన్ని దీవించండి. దేశ సైనికులను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి. మేమందరము కూడా ఈ రాత్రికాల సమయంలో సేద తీరబోతుండగా మమ్మల్ని అందరిని బట్టి అడుగుతున్నాము. కంటి నిండా నిద్ర మాకు దయచేయండి తండ్రి. ఏ బిడ్డ కూడా నిద్రలేమి వలన, పీడకల సమస్యల వలన ఇబ్బందులు పడకుండా సుఖంగా సేద తీరే భాగ్యం అనుగ్రహించండి. ఈ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయండి. అపవాది, శత్రువులు, దొంగలు, హానికరమైన పరిస్థితులు, ఎటువంటి తండ్రి సమస్యలు మమ్మల్ని రాత్రిన ముట్టకుండా మీరే ఈ రాత్రంతనూ భద్రపరిచి కాపాడమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాలాన్నే మేమందరం మీ పాద సన్నిధిన చేరి సజీవులుగా మిమ్మల్ని స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి సహాయము అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.